హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సమ్మర్ వచ్చింది కదా, ఇక్కడ నుంచి నేను డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐస్ క్రీమ్స్ అయితే న్యాచురల్ అండ్ హెల్దీ ఇంగ్రీడియంట్స్తో కొత్త ఐస్ క్రీమ్స్ చేసి నా యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. వీడియో అయితే మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి, ప్రతి ఒక్క వీడియో చూడండి. ఈరోజైతే మకానాతో ఐస్ క్రీమ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఎలా చేయాలో చూపిస్తాను. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం రండి. ఫస్ట్ అయితే కూల్ మకానా ఒక కప్పు తీసుకున్నాను, తర్వాత ఖర్జూరా తీసుకున్నాను, డేట్స్, ఇంకా చీజీ క్రీము, అలాగే కోకో పౌడర్, అలాగే డార్క్ చాక్లెట్ కూడా తీసుకున్నాను, ఇంకా ఫ్రెష్ మిల్క్ కూడా తీసుకున్నాను. పిల్లలకి మకానా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. వీక్లీ వన్స్ అయినా పిల్లలకి మకానా ఏదో ఒక టైప్లో వేయడానికి మనం ట్రై చేయాలి. ఫస్ట్ అయితే ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మకానా వేయాలి. తర్వాత కోకో పౌడర్ ఒక 3 టేబుల్ స్పూన్స్, ఫ్రెష్ క్రీమ్ ఒక 3 టేబుల్ స్పూన్స్, ఇంకా చీజీ క్రీమ్ కూడా ఒక 3 టేబుల్ స్పూన్స్ అయితే వేసుకోవాలి. ముందుగానే సీడ్స్ తీసి పక్కన పెట్టుకున్న ఖర్జూరా ఉన్నాయి కదా, ఇంకా వాటిని అయితే యాడ్ చేసుకున్నాము. ఖర్జూరా వాడడం వల్ల షుగర్ లెవెల్ కంట్రోల్లో ఉంటుంది, అందుకని ఖర్జూరా యూజ్ చేసాము. ఈ స్వీట్నెస్కి తగ్గట్టు మీరు కూడా యాడ్ చేసుకోండి. స్ట్రక్చర్ వచ్చే వరకు అయితే మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోవాలి. మధ్యలో మనం మిల్క్ యాడ్ చేసుకుంటాలి, లేకుంటే అది థిక్గా అవుతుంది. మధ్యలో ఇలా మిల్క్ యాడ్ చేసుకుంటూ బ్లెండ్ చేయడం వల్ల మనకైతే ఐస్ క్రీము స్మూత్ స్ట్రక్చర్లో అయితే వస్తుంది. ఇంకా ఈలోపు మనం డార్క్ చాక్లెట్లు అయితే ఇలా చిప్స్ లాగా కట్ చేసి పెట్టుకోవాలి. డార్క్ చాక్లెట్ కూడా హెల్త్కి చాలా మంచిది, అందుకని నేను ఇక్కడ డార్క్ చాక్లెట్ యూజ్ చేస్తున్నాను. చూడండి, ఇప్పుడు చూడండి ఐస్ క్రీమ్ ఎలా స్మూత్ స్ట్రక్చర్లో వచ్చింది. ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేయడం వల్ల మనకి ఇలా మంచిగా స్మూత్ స్ట్రక్చర్ అయితే వస్తుంది. ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక లేయర్ వరకు క్రీమ్ అయితే ఇలా యాడ్ చేసుకోవాలి. దానిపైన ఒక లేయర్ వరకు ఇలా చాకో చిప్స్ అయితే యాడ్ చేసుకుందాం. డార్క్ చాక్లెట్ ఐస్ క్రీమ్ తినేటప్పుడు చాకో చిప్స్ తగులుతూ ఉంటే క్రంచీగా చాలా బాగుంటుంది ఐస్ క్రీము. ఇంకా మిగిలిన మొత్తం కూడా దాంట్లో వేసేసి క్రీమ్ అంతా దానిపైన మిగిలిపోయిన చిప్స్ మొత్తం స్ప్రెడ్ చేసేసుకున్నాను. ఐస్ క్రీమ్ మేకర్ లేకుండా ఈజీగా ఇంట్లో ఇలాంటి ఐస్ క్రీమ్స్ అయితే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే షుగర్ లేకుండా హెల్దీ ఇంగ్రీడియంట్స్ చేసిన ఐస్ క్రీమ్ ఇది. పిల్లలకైతే చాలా మంచి పర్ఫెక్ట్ ట్రీట్ ఇది. డేట్స్ వల్ల అయితే షుగర్ అవసరం లేదు. మకానా కూడా చాలా హెల్త్కి మంచిది కాబట్టి క్రీమ్ లేకపోతే మిల్క్తో కూడా ఇలా ట్రై చేయవచ్చు. ఇదిగో మన హెల్దీ మకానా ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది. చూడండి, క్రీమీగా టేస్ట్లో చాక్లెట్ ఫ్లేవర్ అమేజింగ్గా ఉంది. అసలు ఒక్కసారి ట్రై చేసి చూడండి. ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.